After all these years, you don't take sin seriously. మీరు ఇన్ని సంవత్సరాలున్నా కూడా పాపాన్ని తీవ్రంగా తీసుకోలేదా? You don't take your anger seriously. కోపాన్ని మీరు తీవ్రంగా తీసుకోలేదా? Always justifying yourself. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ ఉన్నారా? You can justify yourself here. One day when you stand before the Lord, what's going to happen? ఇక్కడ మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు, కానీ ఒకానొక రోజు ప్రభువు యొక్క సన్నిధిలో మీరు నిలబడతారు. అప్పుడేం జరుగుతుంది? I'm sorry to say, many people fear man more than they fear God. That's a tragedy. నేను ఇది చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. అనేక మంది దేవునికి భయపడటం కంటే మనుషులకు ఎక్కువ భయపడతారు. ఇదెంతో విచారకరమైన విషయం. So, dear brothers and sisters, let's come with a holy fear of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా పరిశుద్ధమైన దేవుని భయాన్ని కలిగి వద్దాం. And say, Lord, you know my heart, you know everything about me. ప్రభువా, నీకు నా గురించి సమస్తము తెలుసు, నా హృదయం గురించి సమస్తము తెలుసు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నది కాదు. What does it matter what men think about me? That's unimportant. You know my heart, and I want to stand before you when I break bread. నేను ఈ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు మీ ఎదుట నేను నిలబడుతున్నాను. Let a man examine himself, and so let him eat. So ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. You're perfectly free when the bread comes to you to pass it to the next person. Say, I'm not ready to break bread today. You're perfectly free, and don't bother about what people think about you. రొట్టె నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు సిద్ధంగా లేనట్లయితే ఆ రొట్టెను వేరే వాళ్ళకి ఇచ్చే విషయంలో నువ్వు సంపూర్ణంగా స్వాతంత్రం కలిగి ఉండొచ్చు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు. Say, Lord, I'll be ready next time. I got things to settle. ఓ ప్రభువా, నేను తర్వాత ఇచ్చేటప్పుడు పాలు పొందుతాను. నేను సరి చేసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. You got things to settle with your wife, your husband. నీ భార్యతో, నీ భర్తతో నీవు సంగతులు సరి చేసుకోవాలి. With somebody you've wronged. నీవు ఎవరి ఎడలైతే తప్పు చేసేవో వాళ్ళతో నీవు సంగతులు సరి చేసుకోవాలి. Can you take a decision now that you will do it and keep your word? అలా చేస్తానని ఇప్పుడు నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆ మాట మీద నీవు నిలబడతావని నువ్వు అనుకున్నట్లయితే, keep your word, then you can break bread. But ఆ మాట నీవు నిలబెట్టుకున్నట్లయితే నీవు బలలో పాలు పొందొచ్చు. you're still uncertain, you're still blaming the other person. ఇంకా నీవు నిశ్చయంగా లేకుండా వేరే వాళ్ళ మీద నింద మోపుతున్నట్లయితే, I would recommend that you don't break bread and don't eat and drink judgment to yourself. కాబట్టి నేనేమి సిఫారసు చేస్తున్నానంటే, నీవు బలలో పాలు పొందవద్దు. నీవు ఆ విధంగా పాలు పొంది నీ మీదకి శిక్షా విధి తెచ్చుకోవద్దు. Any of you who are blaming somebody else, finding fault with somebody else, మీలో ఎవరైతే ఇంకా వేరే వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తున్నారో, నిందిస్తున్నారో, ఇతరుల్లో తప్పులు చూస్తున్నారో, I really don't believe you're fit to break bread. I'll tell you the truth. నేను సత్యం చెప్తున్నాను. నేను నిజంగా నమ్మేది ఏంటంటే, నీవు బలలో పాలు పొందటానికి యోగ్యుడవు కాదు. Because that's the mark of the devil, who accuses others. ఎందుకంటే ఇతరుల మీద నేరారోపణ చేయటం అనేది సైతాను సంబంధించిన గుర్తు. Jesus, when he died on the cross, he took the blame himself. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు ఆ నిందను తన మీద వేసుకున్నాడు. For sins he did not even commit. అసలు ఆయన చేయని పాపాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. Are you following him or following the devil? నీవు ఆయన్ని వెంబడిస్తున్నావా, సైతాన్ని వెంబడిస్తున్నావా? Who accuses others. You did this, you did this, you did this, you did this, she did this, he did this. ఇతరుల మీద నేరారోపణ చేసే ఆ సైతాన్ని వెంబడిస్తున్నావా? నువ్వు చేసావు, ఆమె చేసింది, ఇలా చేసింది, అలా చేసింది. Dear brothers, it's a serious thing to break bread, and I want to help you to take it seriously. కాబట్టి మీరు అంతే తీవ్రంగా దాన్ని తీసుకోవాలని నేను మీకు సహాయం చేస్తున్నాను. Many people have got so accustomed to doing it like a ritual అనేక మందికి ఇది ఒక ఆచారం అయిపోయింది. that even once a month becomes, we just go through it. కనీసం నెలకు ఒక్కసారైనా సరే దాని గుండా మనం వెళ్ళాలి, తీసుకోవాలి అనుకుంటారు. Please don't do that today. In your own interest, please don't do it. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడైనా అలా చేయొద్దు. Never mind everybody else. You judge yourself. I do that. ఒకవేళ ఇతరులు అలా చేసినా నువ్వేం పట్టించుకోవద్దు. నీ గురించి నువ్వు ఆలోచించు. నేను చేశాను అలా Every time. ప్రతిసారి కూడా. Because I fear God. ఎందుకంటే నేను దేవునికి భయపడుతున్నాను. I believe Jesus is here and I want to do it in his presence, and I tell you, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన సన్నిధిలో నేను చేయాలి కాబట్టి couldn't care less what the rest of you think about me.
నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు అన్నది నాకు I'm concerned what he thinks about me, who sees right through my heart. నా హృదయాంతరంగాల్లో చూడగలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయనేమనుకుంటున్నాడు నా గురించి. I want to break bread today in his presence and drink the cup and say, Lord, I mean it. ఆయన యొక్క సన్నిధిలో రొట్టె విరుచు, ఆయన యొక్క సన్నిధిలో ఆ పాత్రలోని త్రాగు. This is my testimony. ప్రభా, నేనేం చేస్తున్నానో అర్థవంతంగా చేస్తున్నాను, ఇదే నా సాక్ష్యం. That I want to be free from sin 100% and I will not blame anybody else. 100% పాపము నుండి విడిపించబడాలని నేను అనుకుంటున్నాను. దీనికోసం నేను ఎవరిని కూడా నిందించను, నేరారోపణ చేయను. And I want to value this body in which you have put me. నీవు ఏ శరీరంలో అయితే నన్ను ఉంచావో ఆ శరీరానికి నేను విలువిస్తాను. Not just in words, but in actions. కేవలం మాటల్లో కాదు, క్రియల్లో.